లంగ్ క్యాన్సర్స్ అంటే అందరూ స్మోకర్స్‌లోనే వస్తుంది అని అనుకుంటారు. బట్ అలా ఏమీ ఉండదు. సో, కొంతమందిలో ఈ మధ్య కాలంలో మేము చాలా వరకి నాన్ స్మోకర్స్‌లో కూడా లంగ్ క్యాన్సర్ చూస్తున్నాం. సో, ద కామన్ కాజెస్ ఏముంటాయంటే మెజారిటీ ఆఫ్ దీస్ పీపుల్ అంటే ఎయిర్ పొల్యూటెడ్ ఏరియాలో ఉండడం, అంటే ఇండస్ట్రియల్ ఏరియాలో గానీ, కాన్స్టెంట్‌గా ఈ కెమికల్స్‌కి ఎక్స్‌పోజర్ అవ్వడం వల్ల లంగ్‌లో కొన్ని చేంజెస్ వచ్చి స్లోగా అది క్యాన్సర్‌గా మారే అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి పాసివ్ స్మోకింగ్ అంట. అంటే వీళ్ళు డైరెక్ట్‌గా స్మోక్ తీసుకోకపోయినా ఎదర్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో దగ్గర ఉండడం వల్ల ఆ ప్యాసివ్ స్మోకింగ్ అని అంటే వాళ్ళు తీసుకునే ఎవరైతే స్మోక్ తీసుకుంటున్నారో వచ్చే పొగ వల్ల దాన్ని పీల్చడం వల్ల లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీనికని ప్యాసివ్ స్మోకింగ్ అని అంటారనమాట. సో అండ్ థర్డ్ కామన్ కాజెస్ వచ్చేసి పీపుల్ పూర్ వెంటిలేటెడ్ ఏరియాలో ఉన్న వాళ్ళు, అంటే బేస్మెంట్స్లలో ఉన్న వాళ్ళు, వీళ్ళలో అంటే న్యాచురల్ కార్సినోజన్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది సార్, రాడాన్ ఎక్స్పోజర్ వల్ల కానీ ఇలాంటి వాళ్ళలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కొంతమందిలో జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. అంటే జెనెటిక్లో కొన్ని మ్యుటేషన్స్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో లంగ్ క్యాన్సర్ అనేది నాట్ ఓన్లీ స్మోకర్స్లోనే కాదు, నాన్ స్మోకర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకు రెగ్యులర్గా ఏమైనా సిమ్టమ్స్ లాంటిది కాఫ్ కానీ క్రానిక్ కాఫ్ కానీ ఏమైనా వచ్చినా డోంట్ నెగ్లెక్ట్ అండ్ ఖచ్చితంగా ఒక పల్మనాలజిస్ట్ ద్వారా కానీ ఫిజిషియన్ ద్వారా కానీ ఎవాల్యుయేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.